సో, నమస్కారం మిత్రులారా. ఇంతకుముందు వీడియోలో గూడా మనం చెప్పుకున్నామండి. మార్కాపురంలో ఇచ్చినటువంటి డిజైన్ ఏదైతే ఉన్నదో అది ఆహ్, ఒక పెద్దగా ఉన్నటువంటి స్థలంలో ఎక్కువ సెట్ బ్యాక్స్ వదలాల్సొస్తుంది. అంటే 30% వరకు సెట్ బ్యాక్స్ రూపంలో పోతున్నందువల్ల దీన్ని ఒక 2 భాగాల కింద విభజించి ఇది తూర్పు రోడ్డు, ఇది ఉత్తరం రోడ్డు, ఇది పశ్చిమ రోడ్డు. ఈ 3 రోడ్లకి ఎలాంగేషన్‌లో కమర్షియల్ స్పేస్ కింద డిజైన్ చేసి కింద 3 షాపులు, పైన 3 షాపులేసాం. అదే రకంగా తూర్పు, పడమరకు సంబంధించి 2 రోడ్లు ఉన్నదాన్ని కింద షాప్స్ కింద, పైన ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కింద అంటే తూర్పు రోడ్ నుంచి వాడుకునేటట్టు, అటు పక్కన వెస్ట్ ఫేసింగ్ రోడ్ నుంచి వాడుకునేటట్టు మనం డిజైన్ చేసింది చాలా అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేశారనమాట. చిన్న చిన్న మార్పులతో. ఆ డిజైన్ యాక్చువల్‌గా మేము ఇచ్చిన విధానం ఏ రకంగా ఉంది, ఆ యొక్క వీడియోలో మీరు ఇది తీసుకుంటారండి. ఈ రకంగా ఇదిగోండి ఇక్కడ మనకు కనపడేది పూర్తిగా కమర్షియల్‌గా ఒక ఎంటిటీ తీసుకున్నాము. అదే రకంగా ఇది సెమీ కమర్షియల్ అనమాట. రెసిడెన్షియల్ యూనిట్ కింద షాప్స్ కింద తీసుకొని మనం ఈ రకంగా చక్కగా మంచి లివింగ్ రూము, బ్రహ్మస్థానం ఓపెన్‌గా పెట్టి ఈ రకమైనటువంటి ఒక అద్భుతమైన ఒక డిజైన్ అనేది మనము ఇచ్చామండి. చక్కగా పూజా గది, బెడ్‌రూమ్సు, లివింగ్ రూము, ఏ రకంగా పడుకోవాలి, ఈ టాయిలెట్స్ ఏ రకంగా ఎలాంగేషన్ చేయాలి. ఆహ్, ఈ రకంగా మనం ఏదైతే డిజైన్ ఇచ్చామో, ఇదే డిజైన్‌ని చక్కగా తూచా తప్పకుండా వారు చేసుకున్నారు. చిన్న చిన్న మార్పులు అంటే తూర్పు పక్కన కింద నుంచి పైకి మెట్లు తర్వాత కాలంలో వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసినట్టు కనపడలేదు. అవసరం రాలేదు వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ పశ్చిమ పక్కన ఉన్న వీధి ఉంది కాబట్టి ఆల్రెడీ పశ్చిమం నుంచి వాళ్ళది యాక్సెస్ చేస్తారు కాబట్టి దీనికి వాళ్ళ అవసరం లేదనుకున్నారు ఈ మెట్లన్నమాట ఇక్కడ. సో, అందువల్ల ఏం చేశారు, ఈ ఈ తూర్పు పక్కన ఉన్నటువంటి వరండా మొత్తం తీసుకొచ్చి లిఫ్ట్ దగ్గర నుంచి యాక్సెస్ చేసేటట్టు పెట్టుకున్నారనమాట. ఈ యొక్క డిజైను రియల్‌గా గొప్పతనం ఏంటంటే, ఇక్కడ స్థలము తూర్పు ఈశాన్యం విపరీతంగా పెరిగింది. అటు పక్కన గూడా ఉత్తర ఈశాన్యం పెరుగుతూ వచ్చిందండి. అది ఒకటే లెక్కన కడితే పూర్తిగా ఈశాన్యం పెరిగిందాన్ని కట్ చేసి మనం ఒక 90 డిగ్రీస్ అన్ని పక్కల మూలమట్టాలకు ఉండేటట్టు చేసుకొని చేయాలి మన లెక్క ప్రకారం. ఇక్కడేంటంటే ఇంటికి ఏదైతే ఆయువు వాడామో, ఇంటికి ఏదైతే కాన్షియస్‌నెస్ ఆయువు నంబర్ తీసుకున్నామో, అదే ఆయువు నంబర్‌లో ఇంటికేమో ఒక చతురస్రాకారంలో వచ్చేటట్టు లెక్కేసామనమాట. అదే ఆయువు నంబర్‌ని దీర్ఘ చతురస్రాకారంగా 1:2 ప్యాటర్న్ వచ్చేటట్టు చేసాం. అంటే ఆకారాలు వేరుగా కనపడతాయి ఇక్కడ. షాపు ఒక దీర్ఘ చతురస్రాకారంగా ఉంటుంది. ఇల్లు చతురస్రాకారంలో ఉంటుంది. బట్ ఆడినటువంటి ఆయాది లెక్కంతా ఒకటే. అందువల్ల ఇక్కడేం చేసామంటే, ఈ ఇంటికి, దీనికి మధ్య వదిలినటువంటి సెట్ బ్యాక్ ఏదైతే ఉందో, అది ఆయువు నుంచి డెరైవ్ చేసామండి. సో దట్ ఇంట్లో ఉండే ఎనర్జీ, షాప్‌లో ఉండే ఎనర్జీ, ఖాళీగా వదిలిన సెట్ బ్యాక్‌లో ఉండే ఎనర్జీ ఒకటే ఉంటుంది. అందువల్ల ఇక్కడేం చేసామంటే, పూర్తిగా షాప్స్‌ని ఇక్కడ దక్షిణం సరిహద్దు మీద వేసి కట్టామండి. ఎందుకంటే వారిదే స్థలం అవ్వడం ద్వారా రెండిటికి కామన్‌గా సెట్ బ్యాక్ అనేది ఇక్కడ చూపెట్టుకున్నాం అనమాట తెలివిగా. కొంత గవర్నమెంట్ వాళ్ళకి కూడా కొంత అది ఎక్స్‌ప్లెయిన్ చేసి ఒప్పించడం అనేది జరిగిందండి. సో, ఈ ఈ రకంగా ఉన్న షాప్స్‌లో ఇక్కడ ఒక మెడికల్ షాపు, ఇక్కడ ఇంకో షాపు ఆల్రెడీ ఫిల్ అయిపోయినాయండి. మెట్లు మనం ఈ రకంగా ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళు కొంచెం తూర్పున కరకట్ట ఉండడం వల్ల పెద్ద హైట్ లేకపోవడం వల్ల ఇక్కడి నుంచే వాళ్ళు యాక్సింగ్ పెట్టుకున్నారండి. ఈ చిన్న మార్పులే ఇక్కడ జరిగిందండి. ఇప్పుడు ఈ యొక్క వీడియోలో నెక్స్ట్ ఫర్దర్‌గా ఒరిజినల్‌గా స్టేటస్ ఏంటి? మొత్తం కట్టుబడి అంతా అయిపోయిందండి. కొంచెము ఒక నెల రోజులు, నెల 15 రోజులతో పూర్తిగా కంప్లీట్ అయ్యే విధంగా ఈ ప్రాజెక్ట్ ఇదయింది. గోవింద్ గారికి చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే మీరు చక్కగా డిజైన్ చేయించుకోవడం కాదు, దగ్గరుండి మీకు మీరే కట్టుకున్నారు. సో, మీకు మీరుగా కాంట్రాక్టర్‌ని పెట్టుకొని కట్టుకున్నంత శక్తి మా దగ్గర డిజైన్ తీసుకోవడం వల్ల వచ్చినందుకు నేను సంతోషపడుతున్నాను. అదే రకంగా అడగగానే కాస్త ఇప్పుడున్న స్టేటస్ పంపించండి అంటే మీరు పంపించారు. ధన్యవాదాలు సార్. థాంక్ యూ వెరీ మచ్. సో, ఇక్కడ నేను ప్రత్యేకంగా చెప్పాలనుకుందేంటంటే, మేము వాస్తుతో పాటుగా ఏంటంటే గవర్నమెంట్ బైలాసే ఉంది. అక్కడ రోడ్స్ ఎలా ఉన్నాయి? ఇల్లు ఎంత స్క్వేర్ మీటర్‌లో కట్టుకోవాలి? పార్కింగ్ వెయ్యాలా లేదా? అంటే స్టిల్ట్ ఫ్లోర్ కట్టాలా లేదా? అదే రకంగా స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ విషయంలో గూడా ఇన్సిస్ట్ చేస్తామండి. ఒత్తిడి చేస్తాం. వాస్తు అంటే వాస్తు అని కాకుండా వాస్తు ఫ్రేమ్‌వర్క్‌లో ఇవన్నీ
మనకి ఇంక్లూడ్ అయ్యే విధంగా మనం చూస్తాం అనమాట. సో, అది అందువల్ల మేము ప్రతి ఒక్కళ్ళతో మాట్లాడతాం. పర్పస్ ఏంటి? 10 ఏళ్ల తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు? అని ఒక అవగాహనని గూడా కర్తకి మనం కలగజేస్తామండి.